రెస్ట్ ఇన్ పీస్ రెస్టే తీసుకోవాలన్నమాట. బాహుబలి 2 నువ్వు కూడా ఊపిరి పీల్చుకో, ఎందుకంటే సలార్ మ్యాని అలా ఉంది. బాలీవుడ్ వాళ్ళు మొన్నటిదాకా ట్రోల్ చేశారు, ఇప్పుడు ట్రోల్ చేయండిరా, ఈ రోజు నుంచి ట్రోల్ చేయండిరా. మీరు ప్రతి ఓడి భయపడే విధంగా సినిమా తీశారనమాట ప్రశాంత్ నీలో. సినిమా అయితే మామూలుగా లేదు బ్రో. అతడికి ఒక్క ముక్కలో చెప్పాలంటే మదర్ సెంటిమెంట్కి ఆ కంటెంట్కి కంట్లో నుంచి నీళ్ళు వచ్చాయన్నమాట. ఆ విధంగా దూసుకెళ్ళిపోయాడు బ్రో. అతడికి కొడితే కుంభస్థలాన్ని బద్దలు కొట్టాలి, కొడితే 100 సంవత్సరాల ఫిలిం ఇండస్ట్రీని అది ప్రభాస్ అనే కొట్టాలి. అది ప్రభాస్ అనే కొట్టాడన్నమాట. బాహుబలితో ప్రూవ్ అయింది, కానీ ఈ సినిమా డబల్ అయిపోయింది బ్రో. డబల్ ర్యాంప్, డబల్ కేసీపీడీ అనే చెప్పొచ్చు. కాటేరమ్మ ఫైట్ ఉంది బ్రో. బాహుబలిలో మనకి క్లైమాక్స్లో ఫైట్ ఎలా ఉంటుందో దానికి మించుంది అనమాట. గుండెకి గూస్ బంప్స్ వస్తున్నాయి, స్కిన్కి గూస్ బంప్స్ వస్తాయి మిగతా సినిమాలకి, కానీ ఈ సినిమాకి గుండెకి గూస్ బంప్స్ వస్తాయి అనమాట. డిగ్రీ రిజల్ట్స్ అప్పుడు కానీ నేను ఇంతగా వెయిట్ చేయలేదు, కానీ ఈ సినిమా కోసం అంతలా వెయిట్ చేశాను. సినిమా అయితే నాకు నచ్చింది బ్రో. ఒకటే చెప్తా ఉన్నాను, రెబల్ స్టార్ ఫ్యాన్స్కి రెడ్ బుల్ తాగిచ్చాడు బ్రో. ప్రభాస్ అంటేనే ఒక ప్రపంచం, ప్రభాస్ ఫ్యాన్స్ అంటేనే ఒక ప్రకంపనం అనమాట. ఎల్కేజీ సినిమా భయ్యా, ఎవరికైనా అర్థమవుతుంది. చాలా బ్రహ్మాండం సినిమా, సూపర్ ఉంది. నైట్ 12 గంటలకు వస్తే 3 గంటలకు పోతే వణుకు పుడుతుంది లోపల. 3 గంటలకు భయ్యా ఏ సినిమాను చూసాం 3 గంటలకి. ప్రభాస్ సినిమా 3 గంటలకు కాదు 12 గంటలకు, అసలు తెల్లవారు మేల్క ఉండి చూడాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. నేను కూడా అనుకున్నా, అంటే చాలామంది అనుకున్నారు ఏమనుకున్నారంటే సినిమా ఒక హీరోకి 100 కోట్లు ఇవ్వడం అవసరమా, ప్రభాస్కి 100 కోట్లు ఇవ్వడం అవసరం అని చెప్పేసి నేను కూడా అనుకున్నా. చాలామంది అనుకున్నారు, నేను బయటకు అనలేదు. నేను చాలా 100 కోట్లు ఒక ఆయనకి ఇచ్చే బాదు 10 మందికి ఇస్తే 10 సినిమాలు తీసుకోవచ్చు కదా, ఒక సినిమాకు 100 కోట్లు ఇవ్వడమా అని అనుకున్నా. కానీ 100 కోట్లు కాదు కదా, 1000 కోట్లు ఇచ్చినా కానీ తక్కువే, అన్ని డబ్బులు వస్తున్నాయి. ఒక ప్రొడ్యూసరు ప్రభాస్ హీరోని పెట్టేసి 100 కోట్లు పెట్టుబడి పెడితే 1000 కోట్లు వస్తున్నాయి. 1000 కోట్లు పెడితే 1,00,000 కోట్లు సంపాదిస్తున్నాయి. అట్లా ఇవ్వడంలో తప్పు లేదు కదా. చాలా బ్రహ్మాండం ఉంది భయ్య. ఇగో నా తోడలా ఉంది, ఒక్కొక్క చెయ్యి లుక్స్ చేస్తారు భయ్య. వాళ్ళు ఏంటంటే కొంతమంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళేమో వాళ్ళ యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించడం కోసం, కొంతమంది సినిమాని తొక్కేయడం కోసం, కొంతమంది ఏమో హీరోని తొక్కేయడం కోసం, కొంతమంది ఏమో వాళ్ళు ఫేమస్ కావడం కోసం యూత్ వాళ్ళని బదనాం చేస్తారు. అర్థమైంది కదా. ఇప్పుడు నేను ఫేమస్ కావాలంటే నిన్ను బదనాం చేయాలి, ఆ రూపం రాజకీయం టైపులో. ఇప్పుడు ఏదైనా పాలిటిక్సే, కాకపోతే అది రాజకీయం, ఇది రాజకీయం కాదు. అట్లా ఉందన్నట్టు. ఇప్పుడు ఒక పార్టీ అధికారంలో రావాలి అంటే ఇంకొక పార్టీని బదనాం చేయాలి. అట్లా కొంతమంది తోటి బదనాం చేపిస్తుంటారు అన్నట్టు. కానీ నేను కూడా సినిమా చూడమని చెప్తలేను, మీరు చూడండి. నిజంగా మీకు నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి, కానీ నేను కూడా చూడమని చెప్తలేను. నాకు నచ్చింది నేను చెప్తాను, నాకైతే నచ్చింది. అది ఐ లవ్ యూ. పార్ట్ 2 గురించి ఏం చెప్పబోతున్నారు? ఆ పార్ట్ 2 సస్పెండ్లో ఉన్నది. రాజు ఎవరైతారో అనేది. ఫ్రెండ్షిప్ చేస్తాడు భయ్యా, ఫ్రెండ్స్ మోసం చేస్తారు. ఫ్రెండ్షిప్ ముఖ్యమా ప్రజలు ముఖ్యమా అంటే ప్రజలు ముఖ్యమని ఒక కంటెంట్, మదర్ సెంటిమెంట్ ఉంది కాబట్టి కేజీఎఫ్ లాగా ఉంది అనేది అని అంటున్నారు. అంటే ట్రోల్ చేస్తేనే వాళ్ళకి డబ్బులు వచ్చేది. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఏంటంటే కొంతమంది కేవలం యూట్యూబ్ ద్వారానే బతికే వాళ్ళు కొంతమంది ఉన్నారు. మరి వాళ్ళు మంచి కోసం చేస్తున్నారా చెడు కోసం చేస్తున్నారా మనకైతే తెలియదు. దానివల్ల ఎవరికి ఉపయోగం అవుతుంది అనేది కూడా మనకు తెలియదు. కానీ ట్రోల్ చేస్తున్నారు. కానీ నిజంగా సినిమా చూసిన తర్వాత మనం సినిమా చాలా బాగుంది. ఎస్పెషల్లీ ప్రశాంత్ నీల్, ఐ థింక్ ఈయన కూడా సేమ్ రాజమౌళి లాగా మహాభారతం ఎక్కువ చూస్తున్నాడు అనుకుంటా. చాలా బాగుంది. చాలా ఒక ప్యూర్ ఒక బ్రదర్స్ మధ్యలో చాలా మహాభారతం రిఫరెన్స్ ఉంది బ్రదర్. అసలు చాలా లాస్ట్ సస్పెన్స్ అయితే ఇట్స్ లైక్ అన్బిలీవబుల్. ఇంకా ప్రభాస్ ఎలివేషన్ ఆఫ్టర్ 7 ఇయర్స్ నేను మహేష్ బాబు ఫ్యాన్, బట్ ప్రభాస్ ఎలివేషన్ అయితే ఇట్స్ లైక్ బియాండ్. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ బ్లాక్ బస్టర్ ఫర్ ప్రభాస్ హిస్టరీ. ప్రశాంత్ నీల్, యువర్ ద గ్రేట్ మ్యాన్, యువర్ ద గ్రేటెస్ట్. లేదు అలాంటిది ఏం లేదు బ్రదర్, అసలు అలాంటిది ఏం లేదు. కొంచెం మనకేంటంటే ఎలివేషన్ స్టెప్ బై స్టెప్ స్టాప్ అవుతుంటుంది. బట్ ఎట్ ద ఎండ్ ఎలా అంటే ఇట్ లైక్ పీక్స్. ప్రభాస్ ద జాయింట్ డైనోసర్ అంటే డైనోసర్ లాగా ఉంది. బేసికలీ మహాభారతం, రామాయణం ఇలాంటి సింపుల్ కాన్సెప్ట్ తీసుకొని చేస్తారు. ఇది చాలామందికి తెలుసో లేదో, బట్ ఐ డోంట్ వాంట్ టు రివీల్ ద సీక్రెట్. చాలా బాగుంది. ఇట్స్ లైక్ ఎవరికైతే హిస్టరీ మీద, మన ఇండియన్ కల్చర్ మీద ఎవరికైతే మంచి గ్రిప్ ఉంటుందో వాళ్ళు ఈ మూవీని అయితే